ఒకసారి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు రూమ్స్ దొరకక చాలా ఇబ్బంది పడ్డాం. ముందుగానే రూమ్ బుక్ చేసుకుని ఉంటే బాగుండేది. మీరు మాలా ఇబ్బంది పడకుండా ఆన్లైన్ లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్ గా చెప్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దామా? భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్ కి స్వాగతం. టికెట్ బుక్ చేయడానికి 100% ఒఫీషియల్ వెబ్సైట్ అయిన శ్రీశైల దేవస్థానం .org వెబ్సైట్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ లో మెనూ బార్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ ఆప్షన్స్ లో ఆన్లైన్ బుకింగ్ సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ వెబ్సైట్ లో అకౌంట్ ఉంటే ఫస్ట్ మీరు సైన్ ఇన్ చేయాలి. లేదు అంటే మన వీడియో చూసి అకౌంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 స్టెప్ ప్రాసెస్ అంతే. మీ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో సైన్ ఇన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేసి చెక్ ఇన్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నా కూడా చిల్డ్రన్స్ 10 ఇయర్స్ లోపు ఉంటే మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 10 ఇయర్స్ లోపు చిల్డ్రన్ కి అకామిడేషన్ ఫ్రీ. ఇప్పుడు రూమ్ టైప్ సెలెక్ట్ చేయాలి. డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. హాల్, సూట్, నాన్ ఏసీ, కాటేజ్, కళ్యాణ మండపం, డార్మిటరీ, ఏసీ రూమ్. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చూపిస్తుంది. గ్రీన్ కలర్ డేట్స్ అవైలబుల్ డేట్స్, ఆరెంజ్ కలర్ డేట్స్ ఫిల్ అవుతూ ఉన్నవి అయినా కూడా డేట్ ని సెలెక్ట్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ డేట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినవి. కిందకు స్క్రోల్ చేస్తే ఏ లొకేషన్ లో ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో కనిపిస్తాయి. ఏసీ రూమ్స్ కాస్ట్ అయితే 1900 లో అవైలబుల్ ఉన్నాయి. అన్ని లొకేషన్స్ కూడా టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన చిన్న విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని సెలెక్ట్ చేసినప్పుడు రూమ్స్ అవైలబిలిటీ ఎక్కువగా చూపించింది. అదే 4 సెలెక్ట్ చేసినప్పుడు రూమ్స్ అవైలబిలిటీ తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 4 మెంబర్స్ ఉంటే మీరు కాటేజ్ బుక్ చేసుకోవడం బెటర్. మీకు నచ్చిన ఆప్షన్ దగ్గర బుక్ నౌ క్లిక్ చేసిన తర్వాత బుకింగ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు 95 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలి. టోటల్ 2000 రూపీస్. మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేమ్ ఆప్షనల్ స్కిప్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయడానికి 2026 ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇయర్స్ కనిపిస్తాయి. మీ ఇయర్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేయాలి. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు జెండర్ సెలెక్ట్ చేయాలి. అడ్రస్ లైన్ 1 దగ్గర మీ అడ్రస్ ని ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 2 ఆప్షనల్ స్కిప్ చేయొచ్చు. మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ని బట్టి సిటీ, పిన్ కోడ్, స్టేట్, కంట్రీ ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతాయి. ఐడి ప్రూఫ్ క్లిక్ చేస్తే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో ఐడి నంబర్ దగ్గర మీరు ఏ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేస్తే ఆ ఐడి నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, సో ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. చివరిగా ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ ఆప్షన్ ని క్లిక్ చేసి మీ ఐడి ప్రూఫ్ ని అప్లోడ్ చేయాలి. కన్ఫర్మ్ బుకింగ్ క్లిక్ చేస్తే బుకింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేశాను. డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తే యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి పే బై ఎనీ యూపీఐ యాప్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా యూపీఐ ఐడి ఓపెన్ అయింది. పే ఆప్షన్ ని క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేయగానే టికెట్ బుక్ అయిపోయింది. టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న మెనూ బార్ ని క్లిక్ చేసి ప్రింట్ టికెట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్న టికెట్ నంబర్ ని కాపీ చేసి రైట్ సైడ్ లో కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ ని క్లిక్ చేసిన తర్వాత నంబర్ ని పేస్ట్ చేసి టికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు. మీరు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు రూమ్ చెక్ ఇన్ చేసేటప్పుడు కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. అది కూడా క్యాష్ మాత్రమే డిపాజిట్ చేయాలి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అలౌ చేయరు. కాదు, శ్రీశైలంలో అన్ని చోట్ల ఎక్కువ క్యాష్ పేమెంట్స్ మాత్రమే అడుగుతారు. ఆన్లైన్ పేమెంట్స్ చాలా తక్కువ అవైలబుల్ ఉంటాయి. మీరు క్యాష్ క్యారీ చేయడం చాలా బెటర్. రూమ్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ కానీ డేట్ చేంజ్ చేయడం కానీ మీరు చేసుకోలేరు. అలాగే సింగిల్ పర్సన్ కి మీరు రూమ్ బుక్ చేసుకోలేరు. చెక్ ఇన్ టైం ఉదయం 8 గంటలకు, చెక్అవుట్ టైం మర్నాడు ఉదయం 8 గంటలకు. ఐడి ప్రూఫ్ కూడా మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్ కాపీ కూడా మీరు క్యారీ చేయాలి. వీడియో లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.